ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన శంభో మహాదేవ మల్లికార్జున. ఈ భజనలో 5 పంక్తులు ఉన్నాయి. ప్రతి పంక్తిలోనూ శివుణ్ణి వర్ణిస్తున్నాం. పర్తిపురీషుడైన సాయినాథుడు పరమశివుడు ఒక్కరే అన్న విషయం మనకు ఈ భజనలో వ్యక్తమవుతుంది. సత్యసాయి అవతారము శివశక్తి స్వరూపమని భక్తులందరికీ తెలిసిన విషయమే. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని శుద్ధంగా ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు మనం విందాం. శంభో మహాదేవ మల్లికార్జున మంగళ చరణ త్రిలోచన పినాక పాణి పార్వతి రమణ భవ భయ హరణ సనాతన పర్తిపురీశ్వర పతిత పావన. శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది కర్ణాటిక్ సంగీతంలోని మధ్యమావతి రాగంలో ఉంది. దీనినే హిందుస్థానీ సంగీతంలో మేఘ్ అని కూడా అంటారు. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, కైశికి నిషాదం. ఇదే రాగంలో మనకు మరికొన్ని సాయి భజనలు ఉన్నాయి. ఉదాహరణకు అంబా పరమేశ్వరి అఖిలాండేశ్వరి, హే కృష్ణ హే కృష్ణ, విఠల జయ పాండురంగా పాండురంగా. భజన ఉచ్చారణ, దాని రాగం తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. ఇందులో ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా శృతిలో 2 గాయకులు మీకు పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి పాడండి. శంభో మహాదేవ మల్లికార్జున, శంభో మహాదేవ మల్లికార్జున, శంభో మహాదేవ మల్లికార్జున, శంభో మహాదేవ మల్లికార్జున. మంగళ చరణ త్రిలోచన, మంగళ చరణ త్రిలోచన, మంగళ చరణ త్రిలోచన, మంగళ చరణ త్రిలోచన. పినాక పాణి పార్వతి రమణ, పినాక పాణి పార్వతి రమణ, పినాక పాణి పార్వతి రమణ, పినాక పాణి పార్వతి రమణ. భవ భయ హరణ సనాతన, భవ భయ హరణ సనాతన, భవ భయ హరణ సనాతన, భవ భయ హరణ సనాతన. పర్తిపురీశ్వర పతిత పావన, పర్తిపురీశ్వర పతిత పావన, పర్తిపురీశ్వర
पतित पावना पार्थिपुरीश्वर पतित पावना शंभो महादेव मल्लिकार्जुना। ఇక ఈ కార్యక్రమంలోని మరో ముఖ్యాంశమైన ఈ భజన భావాన్ని మనం గ్రహిద్దాం. మొదటి పంక్తి: शंभो महादेव मल्लिकार्जुना। శంభో అంటే ఎల్లప్పుడూ ఆనందముతో ఉండి అందరికీ ఆనందాన్ని పంచేవాడా. మహాదేవ అనగా గొప్ప దేవుడవైన ఈశ్వర. మల్లికార్జునుడు శివుని మరో పేరు. శ్రీశైలంలో మల్లికార్జున పేరుతో శివునికి, భ్రమరాంబ పేరుతో పార్వతీదేవికి ప్రసిద్ధ దేవాలయం ఉంది. 1974వ సంవత్సరంలో సమ్మర్ కోర్స్ ఉపన్యాసంలో స్వామి ఈ దేవాలయ విశిష్టతను వివరించారు. ఇక్కడ ప్రధానంగా 2 దేవుళ్ళు పూజలు అందుకుంటున్నారని, అందులో ఒకరు మల్లికార్జున స్వామి, మరొకరు భ్రమరాంబ. మల్లికార్జున పదమునకు అర్థం చెప్తూ మల్లెపువ్వు వంటి అర్జున అనగా నిర్మలమైన హృదయము కలవాడని అన్నారు. కాబట్టి ఇక్కడ వెలసి ఉన్న శివుడు అతి నిర్మలమైన, స్వచ్ఛమైన, తెల్లటి మల్లెపువ్వు వంటి హృదయం కలవాడిగా ప్రసిద్ధికెక్కాడు. ఇకపోతే భ్రమరాంబ పార్వతీదేవే. భ్రమరం అనగా తుమ్మెద అని అర్థం, అంబ అనగా అమ్మ అని భావం. ఇక్కడ శక్తి స్వరూపిణి అయిన పార్వతీమాత భ్రమరాంబగా పిలువబడుతోంది. పరమేశ్వరుని హృదయం మల్లెపువ్వు అయితే తల్లి భ్రమరాంబ తుమ్మెదలాగా ఉండి ఆ పుష్పమునందున్న మాధుర్యాన్ని, స్వచ్ఛతను భక్తులకు పంచుతున్నారు. స్వామి ఆ ఉపన్యాసంలో ఇంకనూ చెప్తూ, భక్తుడికి భగవంతునికి మధ్య అలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడే మనం అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ఏ విధముగా తుమ్మెద పుష్పములోని తేనెను అందుకొని ఆనందిస్తుందో అదేవిధంగా భక్తుడు భగవంతుణ్ణి, నీవు పుష్పమైతే నన్ను తుమ్మెదగా చేసి నీ మధువును గ్రోలనివ్వమని, నీవు చెట్టువైతే నీ చుట్టూ ఉన్న తీగగా నన్ను అల్లుకోనివ్వమని, నీవు మహాసముద్రానివైతే నన్ను ఒక నదిగా మార్చి నీలో కలిసిపోనివ్వమని ప్రార్థించాలి అని అన్నారు. కాబట్టి ఈ పూర్తి పంక్తికి అర్థం, ఓ శివ, నీవు మహాదేవుడవు, అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చే సచ్చిదానంద స్వరూపుడవు, మల్లెపువ్వు లాంటి నిర్మల, నిస్వార్థ, స్వచ్ఛమైన హృదయమున్నవాడవు. మా మనస్సులకు ఏకాగ్రతనిచ్చి మా దృష్టి ఎల్లప్పుడూ నీపై ఉండేటట్లు చేసి మమ్ము నీలో ఐక్యము చేసుకో అన్న భావంతో ప్రార్థిస్తున్నాం. తరువాతి పంక్తి: మంగళ చరణ త్రిలోచన. మంగళ అంటే చాలా శుభప్రదమైనది అని అర్థం. చరణ అనగా పవిత్రమైన పాదము కలవాడా. త్రిలోచన అంటే 3 కన్నులు కలవాడా అని భావము. శివునికి ఉన్న 3 కన్నులు కూడా భూత, భవిష్యత్, వర్తమాన కాలములను తెలుపుతాయి. అన్ని కాలములలోనూ పరమశివుడే ఉంటాడు కనుక ఆయనను కాలాయ నమః అని స్తుతిస్తున్నాము. కాబట్టి ఈ పంక్తికి అర్థం, ఓ శివ, కాలమే నీ స్వరూపం, నీవు శుభప్రదమైన వాడవు. అంతటి మంగళప్రదమైన పాదములు కలిగిన నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. పినాక పాణి పార్వతి రమణ. పినాకం శివుని యొక్క ధనస్సు, పాణి అనగా చేయి.
పినాకపాణి అనగా పినాకమనే ధనస్సును చేతిలో ధరించినవాడా అని అర్థం. పార్వతి రమణ అన్నప్పుడు పార్వతీమాత మనస్సును దోచుకున్నవాడు ఈశ్వరుడు అని భావం. ఈ పంక్తికి అర్థం, పినాకమనే ధనస్సును చేతిలో పట్టుకున్న ఓ ఈశ్వరా, నీవు పార్వతీదేవి మనస్సును ఆకట్టుకున్నవాడవు. ఈ సృష్టి శక్తికి నీవే మూలము. భవ భయ హరణ సనాతన. ఈ ప్రపంచంలో సాధారణంగా మానవులకున్న నిరాశలు, బాధలు, భయాలు వారిని ఉన్నత స్థాయికి ఎదగటానికి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అడ్డంకులుగా నిలుస్తాయి. హరణ అంటే హరించేవాడా, అంటే ఈ బాధలన్నింటినీ నిర్మూలనం చేసేవాడా అని చెప్పవచ్చు. సనాతన అంటే అనాది నుండి ఎప్పుడూ ఉండటం. కాబట్టి ఈ పూర్తి పంక్తికి భావం, ఓ శివ, నీవు శాశ్వతుడవు. ఈ విశ్వంలో ఎప్పుడూ ఉంటున్న నీవు మమ్మల్ని భయభ్రాంతులకు, నిరాశ నిస్పృహలకు దూరం చేసి కాపాడు ప్రభు అని మనం ప్రార్థిస్తున్నాం. ఇక చివరి పంక్తి, పర్తిపురీశ్వర పతిత పావన. పర్తిపురీశ్వర అంటే పుట్టపర్తిలో వెలిసిన ఈశ్వర, సత్యసాయీశ్వర. పతిత అంటే పాపకర్మలు చేసేవారు. పావన అంటే కడిగి వేసేవాడా లేదా పావనము చేసేవాడా అని అర్థము. పావన అంటే పవిత్రము లేదా శుభప్రదము అని కూడా అర్థముంది. పతిత పావన అంటే మనలోని పాపములను కడిగి పవిత్రులని చేసేవాడా అని అర్థము. పుట్టపర్తి పురమునందు వెలసిన ఓ సాయీష, నీవు దయామయుడవు, ప్రేమమూర్తివి. మాలోని మాలిన్యాన్ని కడిగి మమ్మల్ని పునీతులుగా మార్చి నీ ఒడిలోనికి తీసుకో అని మనం ఇక్కడ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాం. 1963వ సంవత్సరం గురు పూర్ణిమ సందర్భంగా స్వామి తాము శివశక్తి స్వరూపులని భక్తులకు నిరూపించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ, సాయియే శివుడని మననము చేసుకుంటూ మనసారా ఈ భజనను పాడుకుందాం. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్న తర్వాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. शम्भो महादेव मल्लिकार्जुना. शम्भो महादेव मल्लिकार्जुना. शम्भो महादेव मल्लिकार्जुना. शम्भो महादेव मल्लिकार्जुना. मङ्गलचरणा त्रिलोचना. मङ्गलचरणा त्रिलोचना. मङ्गलचरणा त्रिलोचना. मङ्गलचरणा त्रिलोचना. पिनाकपाणि पार्वती रमणा. पिनाकपाणि पार्वती रमणा. पिनाकपाणि पार्वती रमणा. पिनाकपाणि पार्वती रमणा. भवभयहरणा सनातना. भवभयहरणा सनातना. भवभयहरणा सनातना. भवभयहरणा सनातना. पार्थिपुरीश्वर पतित पावना. पार्थिपुरीश्वर पतित पावना.
पतित पावना पार्थिपुरीश्वर पतित पावना शंभो महादेव मल्लिकार्जुना। ఇక ఈ కార్యక్రమంలో చివరిగా వాయిద్యాల సహకారంతో స్వామి చెంత విద్యార్థులు పాడిన ఈ భజనను విని ఆనందిద్దాం. शंभो महादेव मल्लिकार्जुना शंभो महादेव मल्लिकार्जुना मंगल चरणा त्रिलोचना मंगल चरणा त्रिलोचना पिनाकपाणि